పూర్తి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు సినిమా తెరపైన మరో వారసుడు వచ్చేస్తున్నాడు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక బిగ్ బ్రాండ్. ఇప్పటిదాకా చాలామంది వెయిట్ చేస్తున్నారు బాలకృష్ణ గారి వారసుడు ఎవరు అని. దానికి కన్క్లూజన్ వచ్చేసింది. దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా ఏంటి, అసలు ఏ విధంగా ఉండబోతోంది, పైగా హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ టచ్ చేస్తున్నటువంటి ఈ సినిమా వెనకాల ఉన్నటువంటి కథ ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్, సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. చాలా వెయిటింగ్ ఉంది అభిమానులకు సంబంధించి. నందమూరి బాలకృష్ణ వారసుడు ఎప్పుడు వస్తారు అని. సో ఫైనల్గా ఒక కన్క్లూజన్ ఇచ్చారు ఆయన పుట్టినరోజు సందర్భంగా. ఫస్ట్ లుక్ ఎలా ఉంది? ఫస్ట్ లుక్ చాలా బాగుంది. అతను కొంచెం చొబ్బీగా కనిపించినట్టు ఉన్నాడు, కానీ ఇప్పుడు ఈ ఫస్ట్ లుక్లో మాత్రం చాలా స్లిమ్ అయ్యి మంచి మేకోవర్తో కనిపిస్తున్నాడు. ఒక సైడ్ ప్రొఫైల్ లుక్ తోటి చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నాడు అతను. ఇదివరకు ఆ బబ్లీగా ఉండటంతో ఈ మేకోవర్ అవ్వాలి, ఇది కాదు సినిమా, ఫస్ట్ సినిమాకి ప్రజెంట్ చేయాల్సినటువంటి పర్సనాలిటీ ఇది కాదు అనేటువంటి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు ఆ మేకోవర్ తోటి చాలా బాగా స్లిమ్గా ట్రిమ్గా చాలా బాగున్నాడు. చాలా మంచి సెట్ రెడీ. ఆల్ సెట్ రెడీ. ఏంటి అసలు ఈ సినిమా విషయం ఏంటి, విశేషం ఏంటి? విశేషాలు ఇప్పుడు ఏం మనకు తెలుసుకునేటువంటి అవకాశం లేదు. కథకి సంబంధించిన వరకు అయితే వాళ్ళ కొత్త పాయింట్ మాత్రం రివీల్ అవుతుంది. ఇట్ ఈస్ సోషియో ఫ్యాంటసీ ఫిలిం. సోషియో ఫ్యాంటసీ అంటే ఏం జరుగుతాయంటే రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేమో ఏదో జానపద బ్యాక్ డ్రాప్స్ తీసుకొని దాంట్లో నుంచి సోషల్లోకి రావటం అనేటువంటిది ఒకటి. అది ఒక ఇది. ఇప్పుడు ఇది ఈ సోషియో ఫ్యాంటసీలో పౌరాణికం, మైథలాజికల్లో నుంచి ఒక టేక్ ఆఫ్ తీసుకుంటున్నారు. మరి ఏ మైథాలజీలో నుంచి తీసుకుంటున్నారో, రామాయణం నుంచి తీసుకుంటున్నారో, భారతం నుంచి తీసుకుంటున్నారో, ఆ మైథాలజీ ఏదనేటువంటి తెలీదు. మళ్ళీ మనకు సోషల్ యాంగిల్లో ప్రజెంటేషన్, రెండు మిక్స్ ఆఫ్ ది బోత్. అంటే యాక్చువల్గా సోషియో ఫాంటసీస్లో జానపదం ఎక్కువగా మిక్స్ అవుతుంటుంది, పౌరాణికం చాలా తక్కువ. కాబట్టి ఇది పౌరాణికంతో అంటే మనం గతంలో ఘటోత్కచుడు ఇట్లాంటి ఘటోత్కచుడు, ఎమ్మెల్యేల ఎమ్మగాలు ఇట్లాంటివి చూసాము. అంటే అవన్నీ ఇప్పుడు మన కల్కిలో కనుక ఎలా అయితే లాస్ట్లో కర్ణుడికి ఇది క్యారెక్టర్ తీసుకోవటం జరిగిందో అట్లాంటి ఒక టేక్ ఆఫ్ ఉంటుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్, అట్లా ఒక రిఫరెన్స్లో వచ్చి టేక్ ఆఫ్ జరుగుద్ది అనేటువంటి ఒక ఇది ఉంది. అయితే ఒకటి ఇప్పుడు ఒక 3-4 డేస్ నుంచి ప్రశాంత్ వర్మ డైరెక్టర్ ఒక సస్పెన్స్ ఎమోషన్ బిల్డప్ చేసుకుంటూ వచ్చారు. అవును. ఒక ఏదో ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని, నెక్స్ట్ ఏమో దీనికి సంబంధించి సింబా ఈజ్ కమింగ్ అని చెప్పని ఒకటి ఇచ్చి, సింబా అంటే ఎవరు అసలు ఏంటనే ఒక సస్పెన్స్. సింబా అంటే మామూలుగా మనకు అందరికి తెలిసింది జంగిల్ బుక్ స్టోరీలో ఆ చిన్న పులికి సింబా అని చెప్పని చెప్పడం అనేది చూసాం. సో దీనికి దానికి రిలవెన్స్ ఏంటి, అసలు ఎందుకు ఉపయోగించారు, ఇట్లాంటి స్మెల్ ఏమన్నా తెలుస్తుందా? ఆ ఫోటో సింబా అనేటువంటి దాన్ని జంగిల్ బుక్ లో ఉన్నటువంటి సింబా అంటే చిన్న పులి అని అర్థం, పెద్ద పులి బాలయ్య కాబట్టి అక్కడ నుంచి ఆయన యాక్చువల్గా సింహ, అది బాలయ్య సింహతో ఆయనకు వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్. బాలకృష్ణ గారికి సింహ టైటిల్తో ఈ సినిమాలు వెళ్ళి, ఇది చిన్న పులి అనేటువంటి సెన్స్లో పెట్టాడండి తప్ప ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దట్ జంగిల్ బుక్ కాన్సెప్ట్ అని ప్రస్తుతం మనకు తెలిసిన సమాచారం. ఇంకా ఫర్దర్గా ఏమైనా రివీల్ అవుతాయని చెప్పాలి. అంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనగానే ఫస్ట్ పిక్చర్ హనుమాన్ గ్రాండ్ హిట్. అవునవును. సో ఇది మరి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ 2 అని పెట్టారు. అవును. అంటే ఏంటి హనుమాన్ 1 ఇది 2 అని అర్థం ఉందా, రిలవెన్స్ ఉందా? అదే కదా సినిమాటిక్ యూనివర్స్ అంటే తనదంటూ ఒక ప్రపంచం క్రియేట్ చేసినట్టే. ఇప్పుడు దాంతో హనుమాన్ తోటి గ్రాఫిక్స్ వైజ్ కానీ టెక్నాలజీ వైపు ఒక ఇది చేసినట్టే. రియల్లీ హ్యాస్ మార్కెడ్ ఏ గ్రేట్ సక్సెస్. అదే దాంట్లో నుంచి వస్తున్నటువంటి సెకండ్ ఫిల్మ్ అనేటువంటి సెన్స్ అనుకోవచ్చు. లేకపోతే దాంట్లో నుంచి ఏమన్నా టేక్ ఆఫ్ చిన్న ఉంటుందా హనుమాన్లో నుంచి అని, దానికి దీనికి ఉండకపోవచ్చు. అంటే హనుమాన్ ఏదో 6 సినిమాల దాకా సిరీస్ అని చెప్పని ఒక ఇది చేశారు. జై హనుమాన్ అని టైటిల్ కూడా రివీల్. అందరూ ఉత్కంఠ ఏంటంటే హనుమాన్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు నెక్స్ట్ పార్ట్ లో అనే ఉత్కంఠ ఉంది. ఇప్పుడు ఈయన 2 అని పెట్టి సింబాని ఇంట్రడ్యూస్ చేస్తే దీనికి దానికి ఏమన్నా ఉందా, అదే ఉండొచ్చా అనేటువంటిది ఒకటి ఉంది. బట్ ఇది ఇలాంటివి ఏంటంటే చాలా పెద్ద మ్యాటర్స్ కాబట్టి, కొన్ని 100 కోట్ల రూపాయలతో చేసిన సినిమాలు కాబట్టి ఊహాగానాలకు వద్దు. వచ్చిన రోజుకి అయితే అలా ఇచ్చారు. ఒక రాంగ్ ఇదైతే మనం ఏమైనా అవసరం లేదు. కానీ బట్ ప్రశాంత్ వర్మ లక్కీ హ్యాండ్. ఇప్పుడు జాంబిరెడ్డితో తేజ సజ్జా ని హీరోగా ఇంట్రడ్యూస్ చేసి జాంబిరెడ్డి చేసి చాలా మంచి సక్సెస్ అయింది. చైల్డ్ ఆర్టిస్ట్గా అందరు హీరోలతో చేసినటువంటి వాడు తేజ సజ్జా, వెరీ ప్రూవ్డ్ చైల్డ్ యాక్టర్గా. తర్వాత హీరోగా కూడా మంచి సక్సెస్ రావటం, హనుమాన్తో సెకండ్ సక్సెస్ రావటం, ఒక లక్కీ హ్యాండ్ అనేటువంటి ఇది కూడా ఉంది ప్రశాంత్ వర్మకి.
లేకపోతే ఆ కుర్రోడికి పోయి ఆ 300 కోట్ల 400 కోట్ల సినిమా నోబడి. అవును అవును. ఇప్పుడు ఒక ఇది నాట్ ఎనీబడి స్కిట్ కానీ నెబోటీస్ ఇది కానీ బ్యాక్ డ్రాప్ కానీ లేదు. చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన సినిమాల బ్యాక్ డ్రాప్ తప్ప ఏ బ్యాక్ డ్రాప్ లేదు. అలాంటి వాటితో ఇంత పెద్ద యూనివర్సల్ హిట్ కొట్టడం అనేటువంటిది ఒక లక్కీ హ్యాండ్ కానీ చెప్పుకోవాలి. జాంబిరెడ్డి నిజంగా చాలా బాగుంటుంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో ఇది లక్కీ హ్యాండ్. సో టు ఇంట్రడక్షన్కి బాలకృష్ణ గారి అబ్బాయి ఇంట్రడక్షన్కి సంబంధించినంత వరకు ఒక మంచి ఈ సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాడు, సేఫ్ హ్యాండ్స్లో పెట్టారు బాలకృష్ణ గారు అనేటువంటి మనం. సో అంటే ఇప్పుడు లాస్ట్ టైం చాలా మంది పేర్లు వినిపించినాయి. పూరి జగన్నాథ్ దగ్గర నుంచి ఎవరు వారసుడిని ఎవరు దింపబోయేది రంగంలో అన్నట్టుగా వినిపించినాయి. ఫైనల్ గా లక్కీ హ్యాండ్ ప్రశాంత్ వర్మ అనేటువంటిది వీళ్ళు చాలా పెద్ద డిబేట్ నడిచినటువంటిది. ఎందుకంటే ఈరోజున బాలకృష్ణ గారికి ఉన్నటువంటి దీంట్లో కానీ లేకపోతే ఆ ఫ్యామిలీ నుంచి ఒక వారసుని ఇంట్రడ్యూస్ చేయడానికి ఆ క్రెడిట్ అనేటువంటిది మామూలు క్రెడిట్ కాదు. అది ప్రశాంత్ వర్మకి చాలా పెద్ద బర్డన్. అలాగే హీరోగా ఇంట్రడ్యూస్ అవుతుంటే మోక్షజ్ఞకి కూడా చాలా పెద్ద బర్డన్. బట్ ద లెగసీ ఆఫ్ ఎన్టీ రామారావు గారు, ద లెగసీ ఆఫ్ బాలకృష్ణ గారు, అండ్ నౌ హీ హ్యాస్ టు షోల్డర్ బోత్ ద లెగసీస్ ఆన్ బోత్ ఆఫ్ హిస్ షోల్డర్స్. కాబట్టి అది ఈజ్ అ వెరీ బిగ్ థింగ్. అది ప్రశాంత్ వర్మకి పెద్ద ఛాలెంజే. అందుకే ఆ ఛాలెంజ్ అని కూడా పెట్టాడు కదా, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. సో హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంకోటి ఏంటంటే తన బర్త్డే సందర్భంగా చేయటం అనేటువంటిది ఇవాళ సెప్టెంబర్ 6, 1994 బాగుంది అతను. కరెక్ట్ 30 years. వాళ్ళ ఇంట్రడక్షన్ కూడాను యాక్చువల్గా సెప్టెంబర్ విధంగా లేట్ ఇంట్రడక్షన్ అనుకోవాలి. లేట్ ఇంట్రడక్షన్ 22 ఏళ్ళు వచ్చేసరికి అందరూ హీరోలు అయిపోతారు కదా, బ్యాక్గ్రౌండ్ ఉంటే పాటికి సెటిల్డ్ హీరోలు అవుతున్నారు. ఏ హీరోలు అయినా కూడా ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళందరూ కూడా 24 లోపు 23, 24 ఏళ్ళు అయ్యేవారు. లేట్ ఎంట్రీ అనుకోవాలి. బట్ లేట్గా వచ్చినా ఒక లేటెస్ట్ కాన్సెప్ట్తో వస్తున్నాడు అనేటువంటిది మాత్రం బాగా ఇదిగా ఉంది. సెప్టెంబర్ 6th అలాగే సెప్టెంబర్ మంత్ అనేటువంటిది బాలకృష్ణ గారికి చాలా సెంటిమెంట్ చాలా సెంటిమెంట్. యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు రామారావు గారిని చూసుకున్నట్లయితే 1949 November 24th ఆయన ఫస్ట్ ఫిలిం మన దేశం విడుదలైంది. 1974 August 30న బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయింది, తాతమ్మ కళ. తండ్రి ఇంట్రడ్యూస్ అయినటువంటి 50 సంవత్సరాల తర్వాత కొడుకు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు అనేటువంటిది. అది కాకుండా సెప్టెంబర్ మంత్ అనేటువంటిది బాలకృష్ణ గారికి కొన్ని రిమార్కబుల్ ఇవి ఉన్నాయి. ఎందుకంటే ఆయన హీరోగా పెద్ద ప్రమోషన్ వచ్చినటువంటి మంగమ్మ గారి మనవడు సెప్టెంబర్ 7th రిలీజ్. సెప్టెంబర్ 7th రిలీజ్ 1984. సెప్టెంబర్ 7th రిలీజ్ అయింది. అదే రోజు కూడా 40 years అది కరెక్ట్గా. అదే రోజు మన భానుమతి గారికి 60 years. భానుమతి గారి దాంట్లో మంగమ్మ గారి మనవడు ఆవిడకి 68th బర్త్డే ఆ రోజు. అట్లాగే సెప్టెంబర్లోనే ఇంకొక పెద్ద హిట్ బొబ్బిలి ఇది ఉంది, బొబ్బిలి సింహం పెద్ద హిట్ తనకు. సెప్టెంబర్ 23 రిలీజ్ అయింది. 93 సెప్టెంబర్ ఇది అది పెద్ద హిట్. అది కాకుండా ఒకేసారి రోజు 2 సినిమాలు రిలీజ్ అయినాయి. సెప్టెంబర్ 3 నిప్పురావు అండ్ బంగారు బుల్లోడు పెద్ద హిట్ అయింది. బ్లాక్ బస్టర్ మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్, ఇదిగా బ్లాక్ బస్టర్. నిప్పురావు కూడా చాలా రవీనా టాండన్ తీసుకొచ్చి చేశారు. అది కాదు, జగతి రాజేంద్ర ప్రసాద్ గారు, రవిరాజ పిన్సెట్టి డైరెక్టర్. అలాగే నిప్పురావు కోదండరామరెడ్డి గారి డైరెక్షన్. కానీ చాలా పెద్ద మంచి సినిమా అది. బికాస్ ఆఫ్ సర్టన్ ఒకే రోజు ఎంతవరకు అదొక రికార్డు. ఒకే రోజు అంత పెద్ద స్టార్ సినిమాలు 2 ఒకే రోజు రిలీజ్ అవటం, ఒకే రోజు రిలీజ్ అవటం అదొక రికార్డు. సో ఈ సెప్టెంబర్ తో కూడా కొన్ని ఆ సెంటిమెంట్, ఫ్యామిలీకి ఒక సెంటిమెంట్ ఉంది. సో ఇప్పుడు ఈ సెప్టెంబర్లో అనౌన్స్మెంట్ వచ్చింది, రిలీజ్ అనేటువంటిది ఎప్పుడు అనేటువంటి తెలుసు. చాలా భారీ సినిమా. ఇండస్ట్రీ టాక్ ఏంటి, ఎలా ఉంది అంటే ఇండస్ట్రీ నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. అందరూ స్వీట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ స్వీట్స్ చేయటం, జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయటం అనేటువంటిది ఒక బాగా సెన్సేషన్ అయింది. తను శుభాకాంక్షలు తెలియజేశారు. లోకేష్ మై డియర్ బ్రదర్ ఇన్ లా అనుకుంటా, BIL. అండ్ తను కంగ్రాచులేట్ చేసి సినిమా ఫీల్డ్లోకి రావటం, ఇంకా చాలా మంది వీళ్ళందరూ చేస్తున్నారు. సో మళ్ళీ ఎక్స్పెక్టెడ్ ఇవాళ బర్త్డే కేక్ కూడా కట్ చేస్తే సెట్లోనే కేక్ కట్ చేసినట్టున్నారు బాలకృష్ణ గారు వాళ్ళు ఉన్నారనమాట. సింపుల్గా చేశారు, అంటే హడావుడు ఏం చేయకుండా చేశారు. సో ఇక్కడ నుంచి ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఆయన కుమార్తె హీరో ప్రొడ్యూసర్ కావటం. ఇందులో తేజస్విని, బాలకృష్ణ గారి చిన్నమ్మాయి తేజస్విని ఈజ్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. తేజస్విని నందమూరి ఈజ్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. అదొక ఇది కదా. తమ్ముడిని లాంచ్ చేస్తాను, తమ్ముడే అనుకుంటా దాన్ని లాంచ్ చేస్తుంది. దట్ ఇస్ ఆల్సో వండర్ఫుల్ జెస్చర్.
సో ఓవరాల్గా ఇండస్ట్రీలో ఒక ఫ్యామిలీ నుంచి 3వ జనరేషన్ అనుకోవచ్చా? 3వ జనరేషన్ కదా. 3వ జనరేషన్ అంటే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ని కౌంట్ చేసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా బ్రదరే కదా. ఆయన 3వ జనరేషనే కదా. 3వ జనరేషన్ సంబంధించిన ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ని కవర్ చేసుకున్నా, కళ్యాణ్ రామన్ చేసుకున్నాం, వీళ్ళెవరైనా చేసుకున్నాం, వీళ్ళందరూ కూడాను. సో ఇప్పుడు ఆ జనరేషన్ లో మళ్ళీ ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది అనుకోవాలి. డెఫినెట్ గా ఉంటుంది. అంటే ఒకటి ఇప్పుడు బాలకృష్ణ కొడుకు, డైరెక్ట్ గా బాలకృష్ణ కొడుకు అనేటువంటిది ఇట్ ఈస్ ఎ వెరీ హైప్ పాయింట్. ఓకే ఓకే. బాలకృష్ణ ఎందుకంటే ఆ లెగసీని కంటిన్యూ చేసి, రామారావు గారు లెగసీని ఎంత స్ట్రాంగ్ గా కంటిన్యూ చేశారో బాలకృష్ణ గారు లెగసీ కంటిన్యూ చేశారు. దాన్ని ఈతను కంటిన్యూ చేయాలనేటువంటిది ఇది బాలకృష్ణ గారి వారసుడుగా. ఓకే. ఎన్టీఆర్ డిఫరెంట్ స్లాట్. ఎన్టీఆర్ హీ మేడ్ ఎ స్లాట్ ఆఫ్ హిజ్ ఓన్. సరే, కుటుంబ ఇంట్రడక్షన్ అయినా డైరెక్ట్ గా తాతగారి వారసుడు, తాతగారి నట వారసుడు అనేటువంటిది ఆ స్లాట్ లో వచ్చాడు తను. అది ఓకే, అది వేరే విషయం. బట్ ఇక నేను హెవీ వెయిట్ అనేది మాత్రం మోక్షజ్ఞ మీద చాలా. ఎట్లా ఉంటుంది అసలు ప్లానింగ్? ఎంతకాలం ఉండొచ్చు నార్మల్ గా ఈ సినిమా అనుకుంటే? జనరల్ ఎక్స్పెక్టేషన్ సమ్మర్ హాలిడేస్ అనుకోవచ్చా మళ్ళీ, లేదా నెక్స్ట్ సెప్టెంబర్ దసరాకి దసరా అవ్వచ్చు 1 year? ఎందుకంటే ఈ సినిమాలు చాలా గ్రాఫిక్ ఓరియంటెడ్ ఫిల్మ్స్, కంటెంట్ ఫ్యాంటసీ కాబట్టి, ఫ్యాంటసీ సోషియో ఫ్యాంటసీ కాబట్టి గ్రాఫిక్ వర్క్ చాలా ఉంటుంది. చాలా హెవీ బడ్జెట్ సినిమా అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ టైం. చూడాలి మిగతా క్యాస్టింగ్ అదంతా ఎలా ఉంటారో ఏంటి. సో ఓన్లీ ఇప్పుడు క్యారెక్టర్ హీరోది ఒకటే ఇంట్రడ్యూస్ అయింది. డైరెక్టర్, హీరో కన్ఫర్మ్డ్, ప్రొడ్యూసర్ కన్ఫర్మ్డ్, బాలకృష్ణ గారి ఆశీస్సులు కన్ఫర్మ్డ్. ఇంతవరకే ప్రస్తుతానికి కన్ఫర్మ్ అని. మిగతా ఏంటంటే మిగతా టీమ్ అంతా త్వరలో అనౌన్స్. బాలకృష్ణ గారు ఏమైనా స్పెషల్ అపీరియన్స్ లో కనిపిస్తారేమో, అది కూడా ఉండొచ్చు. ఫాంటసీ కాబట్టి, సోషియో ఫాంటసీ కాబట్టి కృష్ణుడుగా కనిపించే అవకాశం ఏమైనా ఉంటే ఉండొచ్చు. సో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే బాలకృష్ణ గారు ఆ సాహసం చేస్తారా? ఫస్ట్ పిక్చర్ లోనే ఆయన ఇంట్రడ్యూస్ చేస్తారా? అట్లాగా ఫస్ట్ ఆయన డైరెక్షన్ లో చేస్తారనేటువంటిది ఒకటి ఉంది. ఎందుకంటే తన తండ్రి డైరెక్షన్ లో ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇప్పుడు తను కూడా తనే డైరెక్షన్ లోనే చేద్దామని అనుకున్నారు. బట్ ఆయన బిజీ చూసింది కదా, ఎంత బిజీగా ఉన్నారు. వైపు హిందూపురంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒకటి, వైపు బసవతారకం హాస్పిటల్ బిజీ ఒకటి, మోరోవర్ తను హీరోగా ఫుల్ బిజీగా అంటే ఒక వైపు అన్స్టాపబుల్, ఒకవైపు ఇవి, వీటిలో ఆయన కాన్సన్ట్రేట్ చేయడం డైరెక్ట్ ఈజ్ నాట్ దట్ ఈజీ కదా. కాబట్టి ఆ బాధ్యతను ఒకరికి అప్పగిస్తమే మంచి నిర్ణయంగా అనుకోవాలి మనం. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయాలు చెప్పినందుకు. ఇది బాలకృష్ణ వారసుడిగా నందమూరి ఫ్యామిలీ నుంచి 3వ తరం కథానాయకుడిగా మోక్షజ్ఞ ఎంట్రీకి లైన్ క్లియర్ అయిపోయింది. మోక్షజ్ఞ ఫుల్ పేరు చెప్పండి. నందమూరి తారక మోక్షజ్ఞ. నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ. రైట్. నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ ఇంట్రడక్షన్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. మిగతా సినిమా టీం ఎవరు ఏంటి అనేది బయటికి రావడానికి కొంత సమయం పడుతుంది. అయితే సోషియో ఫ్యాంటసీ మూవీగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీలో సెకండ్ కాంబినేషన్గా ఈ సినిమా ఎలాంటి సంచలనాలు చూపించబోతుంది, బాలకృష్ణ ఫ్యామిలీ లెగసీని ఏ విధంగా మోక్షజ్ఞ ముందుకు తీసుకెళ్తారనేటువంటి విషయం తెలియాలంటే కొన్నాళ్ళు ఇంకా ఆగాల్సిందే. సినిమా స్టోరీ పైన ఇంకా వర్క్ నడుస్తోంది. అలానే గ్రాఫిక్స్ రిలేటెడ్ వర్క్స్ కూడా చాలా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కనీసం ఏడాది పాటు అభిమానులకి నిరీక్షణ తప్పదు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.